హాయ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఈరోజు టాస్క్ వచ్చేసి ఏంటంటే శ్రీముఖి వచ్చి చెప్పింది మూడు రౌండ్స్ ఉంటాయని చెప్పింది. ఒకటి వచ్చేసి మెంటల్ స్టెబిలిటీ మీద, ఆ తర్వాత స్ట్రెంగ్త్ మీద, ఆ తర్వాత వచ్చేసి ఎండూరింగ్స్ మీద అని చెప్పింది. ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, నోకరాజ్ వాళ్ళు ఉన్నారు కదా, ఎండూరింగ్స్ మీద కాకుండా ఏదైనా స్ట్రెంగ్త్ కూడా తను చేయలేకపోతా ఉన్నాడు, పోనీ మెంటల్ స్టెబిలిటీ మీదనే ఎంచుకోవాల్సింది, అదే ఆశ కూడా అంటుంది. అందుకే కావాల ఎప్పుడైనా సరే టాస్క్ అంటే ఆశనే ముందుకు నెట్టేస్తున్నాడు, తనకైతే వెనకైతే వెళ్ళిపోతున్నాడు. ఆశ మాత్రం సూపర్గా ఆడుతుంది అబ్బా, టాస్క్లో ఆడపులే. అది ఇంకా నోకరాజు మాత్రం ఆడలేడు, ఎందుకంటే తనకి బ్యాక్ పెయిన్ ఉంది, పెయిన్ వస్తూ ఉంది, తనైతే ఆడలేకపోతున్నారు. ఇంకా తర్వాత వాళ్ళైతే రియలైజ్ అవుతారు, అరే మనం ఓడిపోయాము అంటే ఇది కాకుండా ఇంకొకటి ఏదైనా ఎంచుకుని ఉంటే పోయిండేది అనేసి రియలైజ్ అవుతారు. అలాగే ఆశ కూడా చెప్తుంది, నువ్వు ఈ టాస్క్ ఇది కాకుండా ఇంకొకటి ఏదైనా ఎంచుకుని ఉంటే పోయిండేది, నీ మనసులో ఏముందో నువ్వేమనుకుంటున్నావో నాకు ఒకసారి చెప్పు అనేసి కూడా నోకరాజుతో ఆశ కూడా అనడం అయితే జరుగుతుంది. తను వచ్చేసి ఏమనుకున్నాడంటే సెకండ్ మనమే ఉంటాము అని చెప్పి నేనైతే అనుకున్నాను. నేను ఇప్పుడు ఏదైనా ఎండ్యూరింగ్ అంటే ఏదైనా వెయిట్ అట్లాంటిది ఏదైనా వస్తే నువ్వు పట్టుకుంటావు, మిగతాది నేను ఆడొచ్చు అనుకున్నాను, అదైతే ఫెయిల్ అయిపోయింది అని ఇద్దరైతే ఏడ్చుకొని మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఇకపోతే వాళ్ళు శ్రీముఖి వచ్చి టాస్క్ అది చెప్పింది కదా, ఇంకా టాస్క్లో ఏంది అంటే మీరు చూసే ఉంటారు, ఆ నీళ్ళల్లో ఐస్ నీళ్ళు ఉంటాయి, ఇటుపక్క మధ్యలో ఒక లవ్ గుర్తుది ఉంటుంది, ఇలా పట్టుకోండాలి, అక్కడ లైట్ ఆరిపోయినా ఆ లవ్ షేప్ కింద పడిపోయినా వాళ్ళు ఓడిపోయినట్టే. వాళ్ళ కిందేమో మంచి నీళ్ళు ఉంటాయి. మహేష్ వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేశారని అనిపించింది, ఎందుకంటే ఆయన చెప్పిన రీజన్ చూస్తే తల తిరిగి మైండ్ రెడ్ బ్లాక్ వైట్ కావాల్సిందే. ఆయన చెప్పింది ఏంటంటే నూకరాజు వాళ్ళు వచ్చేసి మాకు కొంచెము స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నారు, వీళ్ళు వచ్చేసి కొంచెం కిందకి ఉన్నారు, అందుకే వీళ్ళని టార్గెట్ చేశాము అని చెప్పారన్నారు. ఫేస్ టు ఫేస్ చూసుకోవాలా, ఇప్పుడు స్ట్రెంత్ ఉన్న వాళ్ళని తీసుకోవాలా, మాకంటే ఎక్కువ కింద ఉన్న వాళ్ళని అనగొడతాము, మేమే పైకి వస్తాము అనడం అది ఎంత మాత్రం కరెక్టు. ఆయన చెప్పిన రీజన్ అదే. ఇప్పుడు నూకరాజు వాళ్ళంటే మాకంటే ఒక స్టెప్ మీద ఉన్నారు, ఇప్పుడు వీళ్ళకి మాకు కొంచెం డిఫరెంట్ ఉంది, అందుకే వీళ్ళకి నేను టార్గెట్ చేశాను అని చెప్పన్నారు. భలే టార్గెట్ చేశారబ్బా. అప్పటికి కూడా శ్రీముఖి అంటానే ఉండింది, మీరు ఏమైనా ఈక్వల్గా వేస్తావా లేకపోతే ఎవరినైనా ఒకరికే వేస్తావా అని చెప్పి అడుగుతూనే ఉండింది. అట్లా కూడా జానికి ఏమో వేసినట్టున్నారు ఐస్ గడ్డలు ఎక్కువ కావాలని. ఇంకా ఆ తర్వాత వీళ్ళు మాత్రం భలే ఆడారబ్బా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ వీళ్ళు మాత్రము సూపర్గా ఆడారు. ఇంకా నటరాజు మాస్టర్ ఇంతే, ఆ జాను వాళ్ళది ఎప్పుడైనా పడిపోతుందా, పడిపోతే చెప్పేద్దామా, పడిపోతే చేసేద్దామా అని మాత్రమే ఆయనైతే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అది ఆ శ్రీముఖి కూడా అంటూ ఉండింది, ఇదే కదా ఆడియన్స్ కూడా చూస్తూ ఉండేది, ఇలా బిహేవ్ చేయడం వల్లే కదా ఆడియన్స్ కూడా చూస్తూ ఉంటారు అని చెప్పేసి కూడా అంటూ ఉంది. ఇంక ఎవరెవరు సపోర్ట్ చేస్తారు అని చెప్పి అడిగితే సిద్ధు మాత్రం వచ్చేసి నూకరాజు వాడు సపోర్ట్ కాదు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అంటే సిద్ధు మాత్రం నూకరాజు అన్నారు. ఇంకా మిగతా వాళ్ళంతా జాను వాళ్ళే ఉన్నారు, ఎందుకంటే నూకరాజుకి ఇట్లా హ్యాండ్ షేక్ ఇస్తూ ఉంది, దానివల్ల వాళ్ళు అతనే అని చెప్పైతే వాళ్ళైతే అంటూ ఉన్నారు. ఇకపోతే వీళ్ళు ఛాలెంజ్గా తీసుకొని బాను వాళ్ళు బలి ఆడారబ్బా. ఎక్కడంటే లాస్ట్ టైం అలాగే ఓడిపోయారు, తనకి కాలు ప్రాబ్లం ఉంది, ఓడిపోయారు, ఎలా అయినా సరే ఈసారి గెలవాలా అని చెప్పి ఒక పక్క ఈ నటరాజు మాస్టరు చూపులు ఇదంతా వాళ్ళు బాగా మైండ్లోకి తీసుకొని ఎట్టైనా సరే గెలిచి చూపించాలా అని చెప్పి డిసైడ్ అయినారు. భలే గెలిచారనిపించింది, నాకైతే సూపర్ అనిపించింది. పాపం కాళ్ళు కూడా వాళ్ళకి బాగా ఇదైపోయినాయి, ఐస్ గడ్డ కదా. ఇంకా మహేష్ వాళ్ళు టార్గెట్ చేశారనిపించింది. మీకేమనిపించిందో చెప్పచ్చు, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. ఇంకా అయిపోయిన తర్వాత నూకరాజు వాళ్ళైతే ఏడుస్తూ ఉంటారనమాట, అయ్యో ఓడిపోయామంటే. ఇంకా రీజన్స్ అదే ఆశ కూడా చెప్తుంది. ఇంకా వీళ్ళు మాస్టర్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ వైఫ్ అయినా మాట్లాడకుండా ఉంటుంటారు, ఎట్లయినా సరే మనం సెకండ్లో గెలవాలా, రెండు మనకి స్ట్రెంత్ అయినా ఓకే, ఇంకా మెంటల్ స్టెబిలిటీ అయినా ఓకే, ఏదైనా ఓకే, గెలుద్దాం అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మాస్టర్ అంటే బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ, ఆయన ఏం ఆడేది లేదు చేసేది లేదు, నాకు ఆడేస్తా చేసేస్తా పొడి చేస్తా చించేస్తా ఇందాక అంటున్నాడు కదా. అభిమానికతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు, ఒక నిమిషం నుంచి నేను చూసి చెప్తాను ఉండండి, నేను రాసి పెట్టుకున్నాను. ఎక్కడంటే
ఆ! వీళ్ళందరూ నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళందరిని ఎలా ఆడియన్స్ దగ్గరగా తీసుకెళ్లాలో నాకు తెలుసు అని చెప్పి అంటున్నారు. అంటే మన మీదకి ఆయన రుద్దుతున్నాడు. నేను ఇలాగే బిహేవ్ చేస్తాను. నేను ఉండేది ఇలాగే. మీరే కావాలంటే మారి ఓహో! నటరాజు మాస్టర్ ఇట్లాగే ఉంటాడా అని చెప్పి మీరే నాకు ఓట్లేయాలా అన్నట్టు జనాల మీదకి రుద్దుతున్నాడు. అంటే ఆడియన్స్ చూస్తారు, ఆడియన్స్ చూస్తారు, ఆడియన్స్ చూస్తారు అని చెప్పేసరికి చాలా వరకు విని విని అరే పాపం రా నటరాజును ఆ విధంగా చేస్తున్నారని చెప్పి ఓట్లేస్తారు కదా! సానుభూతి వాళ్ళు ఉంటారు కదా! ఇప్పుడు బయట కూడా పీఆర్ టీమ్ అలాగే వర్క్ చేస్తూ ఉంది. ఆయన గురించి ఏదైనా బ్యాడ్గా చెప్తే చాలు ఓ పొలోమని వస్తున్నారు. షోలో జరిగేదాన్ని బట్టే చెప్తారు కానీ ఎవరైనా కల్పించుకొని ఏం చెప్పలేరు కదా! ఆయనతో ఏమైనా శత్రుత్వం ఎవరికైనా ఉంటుందా? ఏ మనుషులో ఏమో కానీ. ఏం చెప్తున్నాడంటే నిజాయితీ ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ మీలాగే ఉంటాడు అని జనాలు తెలుసుకొని ఆయనకైతే ఓటేయాలంట. ఆయనైతే చెప్తా ఉన్నాడు. ఇంకా సోనియా వాళ్ళని కూడా వచ్చేసి ఏమంటున్నాడా ఊసర వెళ్ళి అంటున్నాడు. అదే ఆయనకి వాళ్ళు చెప్పారు కదా మీరు కొంచెం మారాలి అని చెప్పారు కదా, దానికి ఊసర వెళ్ళి అన్నట్టయితే మాట్లాడుతున్నాడు. నాకు అన్నీ తెలుసు, మొత్తం నాకే తెలుసు, నేనే తోపు అన్నట్టయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఇకపోతే ఇంకా ఈ అమ్మాయి ఉంది కదా సాంద్ర ఉండి అంటుంది మీరు బురద పోయించుకోలేదు అంటే నాకు కోపం వచ్చింది అని చెప్పానంటే అవును అక్కడ డ్రెస్సులు లేవు కదా డ్రెస్సులు తీసుకోవాలా మాకు నైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాను నేను అని ఏదో సాకు చెప్తుంది. ఇంకా నటరాజు మాస్టర్ 3 రోజులే కదా ఉండేది, ఆ తర్వాత మేము అంత ఆ మాస్టర్తో ఐ మీన్ లవ్ గురితో చెప్పుకుంటాంలే నీకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టే మాట్లాడుతున్నాడు. పెడద్రంగా మాట్లాడుతున్నాడు. అది ఇంకా కొంచెం ఎక్కువైంది. ఇంకా ఆయన ఎందుకు షోలో పెట్టుకున్నారో తెలియడం లేదు కానీ అంత వరస్ట్గా మాట్లాడుతున్నాడు. రోజు ఆయన గురించి చెప్పాలంటే కూడా బోర్ పడుతూ ఉంది. వారం రోజులు 10 రోజుల నుంచి స్టార్టింగ్ అయితే నటరాజు మాస్టర్ గురించి చెప్పాల్సి వస్తున్నది. సుత్తి బోరు. ఆయన బదులు మాస్క్ మీద పెట్టుకొని ఉండకపోయిండేది. ఇలాగ కాదైనా ఆయన మంచి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు. నటించడు, కెమెరా ఉందని చెప్పి నటించడు. అక్కడొక మాట ఇక్కడొక మాట చెప్పేదేం లేదు. ముక్కుసూటి మనిషిగా ఉంటాడైనా ఆయన బాగా ఆడతాడు కదా, ఇంకా ఆయనే పెట్టుకుండేసింది. టీఆర్పీ కోసం ఈయనైతే పెట్టుకొని ఉన్నారు. ఇంకా అయితే పెద్దగా ఏమీ లేదు. అదే ఈయనే తోపులాగా మాట్లాడుతూ ఉన్నాడు. అంతే ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఇది. మీకు ఎవరు కంటెస్టెంట్ బాగా అనిపిస్తూ ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్.